చేయని నేరం పౌలు శీలలు చేశారు అని కొంతమంది విరోధులు వారి ఇరువురి మీద కూడా మోపి చెరసాల్లో వేయించాడు. చెరసాల్లో వేయించిన తర్వాత ఇరువురు కూడా వారు చెరసాల్లో ఉన్నారనే విషయాన్ని ప్రక్కన పెట్టి ఆ సందర్భంలో కూడా ఇరువురు కలిసి దేవుని స్తుతించారు. అవును కదా, మనం శ్రమలో ఉన్నప్పుడు శ్రమలో ఉన్నామనే విషయాన్ని పక్కకు పెట్టి మన పరిస్థితి ఏదైనప్పటికీ కూడా దేవుని స్తుతిస్తే దేవుడు మనం ఊహించిన దానికంటే, మనం ప్రార్థించిన దానికంటే అత్యధికమైన ఆశీర్వాదములు, అద్భుతములు మన జీవితంలో జరిగిస్తారు. దానికంటే ముందుగా ఆ శ్రమల్లో కూడా మనల్ని ప్రోత్సహించి దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి అని మనతో పాటు ప్రోత్సహించేవారు, దేవునికి దగ్గరగా ఉండేవారు మనకి చాలా అవసరం కదా. అటువంటి వారు మీ జీవితంలో ఉంటే మీరు చాలా అదృష్టవంతులు. ప్రతి విషయంలో కూడా దేవుని స్తుతించాలి అని, ప్రతి విషయంలో కూడా దేవుని ఆరాధించాలి అని ఆ జైలులో శీలకు పౌలు జ్ఞాపకం చేస్తే పౌలుకి శీల ప్రోత్సాహం ఇచ్చాడు కదా. అటువంటి వారు మీ జీవితంలో ఉన్నారా? తప్పక వారికి దీన్ని ట్యాగ్ చేయండి, షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యు.